ఈరోజు ఎంతమందికి దివ్య అండ్ మాధురి వీళ్ళిద్దరు డిస్కషన్లో మాధురిని చూసి ఎంతమంది చిరాకు పడ్డారు, అలాగే ఏంటి మాకు ఈ బాధ, ఏంటి ఈ చెత్త అంతా తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టారు, ఇది చూడడానికి మనకి ఏంటి ఎంత కర్మ అని మీకు ఎంతమందికి అనిపించింది? మాధురి యొక్క స్లాగ్ చూస్తే, అంటే మాధురి యొక్క ఆ బల్బుని చూసిన తర్వాత మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ ఈరోజు ఇమాన్యుయల్ సుమన్ శెట్టిని ఆయన రీతుతో మాట్లాడుతూ ఉంటే చాలా సూపర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఇమాన్యుయల్ చేసింది. అలాగే మన డిమన్ పవన్ కూడా డ్యాన్స్ ఆయేస్తో డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇమాన్యుయల్ చేసిన కామెడీ కానీ ఈరోజు ఎపిసోడ్లో ఇమాన్యుయల్ కామెడీ సూపర్ అనిపించింది. ఎంత సూపర్ అనిపించింది ఈ దివ్య మాధురి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు చాలా చిరాకు అనిపించింది, ఏంటి చెత్త అనిపించింది అనమాట. అందులో మాత్రం దివ్యది కాకుండా మాధురి ఇది అయితే మాత్రం 100% చాలా తప్పు. ఈ విషయాన్ని నాగార్జున సార్ అయితే సండే అడగాలి, అడగకపోతే ఈ చెత్త మరీ ఎక్కువైపోయి తను చేసిందే కరెక్ట్ అనిపించుకొని చాలా దారుణంగా ఉంటుంది. ఎలా మాట్లాడిందంటే, నీతో బాండింగ్ అవసరం లేదు అని చెప్పిన దగ్గర నాన్న అని చెప్పి కామెంట్ చేయడం కానీ, తన వెటకారంగా చాలా వెటకారంగా తన ప్రవర్తన అయితే మాధురి ప్రవర్తన అయితే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక పద్ధతిని మాధురి దగ్గర నుంచి. అసలు నార్మల్గా లేదు, చాలా వర్స్ట్ అనమాట. ఇంకోటి చూసుకుంటే నాకు ఆ ఫుడ్ అంటే జస్ట్ ఆ కర్రీ ఎందుకు నాతో చెప్పకుండా వేసుకున్నావు అన్న దానికి ఇంత సాగదీసి నాకు ఆ మేనేజ్మెంట్ని మార్చమని చెప్పేసి, ఆ దివ్యాన్ని మార్చమని చెప్పేసి, ఆ వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఎవరికీ నచ్చలేదని చెప్పేసి తినే స్టేట్మెంట్ ఇచ్చేసి దీన్ని అన్ని రచ్చ చేసి వెళ్ళిపోద్ది. దీన్ని కళ్యాణ్ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ సెక్షన్కి సంబంధించి మీకు తినంటే ఇష్టం ఉందా లేదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కరిని వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళని అలాగే ముందు ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు. నిజంగా కళ్యాణ్ మంచి బాధ్యత తీసుకున్నాడు, లేదంటే డైరెక్ట్గా మార్చుంటే మాత్రం కళ్యాణ్పై కూడా మార్చును. అలాగే ఆయేష అండ్ రీతి, ఈ రీతు ఆయేష విషయంలో కూడా ఆయేష మాత్రం చాలా ప్రవర్తన అస్సలు బాగలేదు. కిచెన్లోనూ వాళ్ళు ఆర్గ్యూ, రీతు ఎక్కడ సహనం కోల్పోలేదు, కానీ ఆయేష మాత్రం పోవే అంటే ఆ విధంగా మాట్లాడింది. తను కూడా వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే, ఆడవాళ్ళని చూస్తూ ఉంటే ఒక విధంగా హౌస్లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం పోర్ట్రేట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇంకో అనుముత్యం చిట్టిపిక్కల రమ్య మోక్ష అయితే ఈరోజు ఎపిసోడ్లో ఎక్కువగా కనిపించలేదు, జస్ట్ ఫుడ్ దగ్గర కనిపించింది. తను కూడా నోరిప్పుంటే ఈరోజు మొత్తం ఆంబోతుల వర్షం కురిసేసిన. నిజంగా చెప్పాలంటే ఆ ముందు ఉన్న కంటెస్టెంట్స్ అయితే సూపర్గా బిగ్ బాస్ నడిచేది. తనుజ కానీ, రీతు కానీ, శ్రీజ కానీ, వీళ్ళందరూ అయితే చాలా చక్కగాను. ఇంకా 2 ఫేస్లు బాబు బర్ని 2 విధాలుగా మొత్తం ముగ్గురు దగ్గర మాట్లాడేస్తున్నాడు, మొత్తం అందరి దగ్గరే మాట్లాడేస్తున్నాడు. తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ మాట్లాడుతున్నాడు, దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య ఆయేష దగ్గరికి వెళ్ళి నీ పాయింట్స్ బాగున్నాయి, థమ్స్అప్ ఇచ్చాను నేను అని చెప్పి బర్నీ గారు మాట్లాడుతున్నారు. ఏంటి ఈయన ప్రవర్తన, ఇలాగే ఉంటే త్వరలోనే ఈయన కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. చాలా సహనంతో దివ్య కానీ రీతి కానీ ప్రవర్తించారనిపించింది. వీళ్ళ దగ్గర అంటే యుద్ధం జరగాల్సిన దగ్గర వీళ్ళతో ఎందుకని వీళ్ళు వెళ్ళిపోవాలి తప్ప, ఆయేష అయితే మళ్ళీ ఆయేషను కూర్చోబెట్టి హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇలా నైట్ ఇలా జరిగింది అయినా సరే మీరు ఎలా ఆర్గ్యూ చేస్తున్నారంటే ఏంటి, మళ్ళీ మీరందరూ కూర్చోబెట్టి మళ్ళీ నాది తప్పు అంటారా అని చెప్పేసి ఆయేష అయితే నరకం. నిజంగా వాళ్ళు వాయిస్లతో ఇరిటేషన్ రప్పించేస్తున్నారు బిగ్ బాస్లోనూ. బిగ్ బాస్ హౌస్లో మెయిన్ ఈ సీజన్ 9లో వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు వాయిస్తో ఇరిటేషన్ రప్పేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి, ఆయేష, చిట్టిపిక్కల రమ్య, మోక్ష. వీళ్ళు ముగ్గురు వాయిసెస్ వస్తే బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం చాలా చిరాకు పడుతుంది. ఇది నా ఒపీనియన్. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజంగా ఎంత చక్కగా నడుస్తుందంటే బిగ్ బాస్ దాన్ని కంపు చేసి పారేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం అదే మెయిన్. ఇమాన్యుయల్ కామెడీ టుడే వెరీ 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 సూపర్ అని చెప్పచ్చు. అలాగే తనుజ గారు కూడా తన పాయింట్స్ దివ్యాకి ఇద్దరికి మధ్యన తనుజ గారి పాయింట్స్ కూడా చాలా మంచి పాయింట్స్ పెట్టింది. తనుజ గారు ఇకపై నుంచి గేమ్లో దిగితే మాత్రం వన్ సైడ్గా తను విన్నింగ్ రేస్లో ఉంటుంది. ఎందుకంటే తనకి కాంపిటీషన్గా తనుజ గారికి కాంపిటీషన్గా మాధురి గారు ఇవ్వలేరు,
రీతు ఇవ్వలేదు, ఐఏఎస్ కన్ఫామ్గా ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే రమ్య త్వరలోనే వెళ్ళిపోద్ది. ఇంకా ఉన్నది తనుజ గారు. తనుజ గారు కన్ఫామ్గా లేడీలో నుంచి లేడీ కంటెండర్గా, లేడీ విన్నర్గా బిగ్ బాస్ 9 అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అలాగే బాయ్స్ నుంచి చూసుకుంటే నిఖిల్ గట్టి పోటీ ఇచ్చేటట్టే ఉన్నాడు. తర్వాత ఉన్నారు బాయ్స్ నుంచి అయితే బీబీ విన్నర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బాయ్స్ కానీ వీకైతే మాత్రం తనుజ మాత్రం దూసుకుపోద్ది, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు నలుగురు బాయ్స్తో పోల్చుకుంటే ఆ రీతు ఆ తనుజ చాలా బెటర్ రా బాబు, సూపర్ నిజంగాను. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి.